నేను క్రాఫ్ట్ వీడియోస్ చేయడం కోసం చిన్న టేబుల్ సెటప్ చేశాను. ఇది బిఫోర్ అన్నమాట. ఆఫ్టర్ ఎలా ఉందో చూడండి. వావ్ కదా. ఇది ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో చూసాక సూపర్గా అనిపించింది అనుకో కామెంట్ చేయండి బాగుంది అని. ఈ టేబుల్ వెనకాల సైడ్ బ్లూ కలర్ కవర్ ఉంది కదా, అది క్యారమ్ బోర్డ్ అనమాట. ఇంకా దాన్ని ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు ఇక్కడ తప్ప. సో నేను అది అలాగే ఉంచేసి మా జైకి బుక్స్కి అట్టలు వేస్తాం కదా, ఆ బుక్స్ కవర్ని యూజ్ చేసి దాన్ని కవర్ చేసేద్దాం. ప్లాస్టర్స్ పిన్స్ ఏవి యూజ్ చేయకుండా సింపుల్గా వీడియోలో చూపించిన విధంగా పెట్టేయాలి. ఒక పెద్ద ప్లాంక్ పైన వాల్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ కవర్ని ఈ ప్లాంక్ పైన అతికిచ్చేసాను. ఈ స్టిక్కర్ని ఒక 2 years బ్యాకే అతికిచ్చాను. ఇంకా ఆ ప్లాంక్ని తెచ్చి డైరెక్ట్ టేబుల్ పైన పెట్టేశాను. టేబుల్ పైన మంచిగా కనిపించడం కోసం ఒక ఫ్లవర్ పాట్, ఆ కింద రెడ్ కలర్ది ఉంది కదా, అది మా పాపది బ్రేస్లెట్ అనమాట. ఇంకా అది అందులో పెట్టేశాను, కొంచెం ఖాళీ ఉందని. నెక్స్ట్ ఈ ర్యాబిట్ ఏమో స్టోరేజ్ కంటైనర్, ఇంకా స్టేషనరీ కొంచెం అలా పెట్టేశాను. ఇంకా ఇదేమో డైరెక్ట్ ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు, టచ్ స్క్రీన్ లాగా దీన్ని ఎలా టచ్ చేస్తూ ఉంటే అలా వెలుగుతుందన్నమాట. మా పాప హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా, దానికి వచ్చింది ఇది ఊడిపోయింది హెయిర్ బ్యాండ్ నుంచి. సో అది ఎందుకు వేస్ట్ చేయడం అని దాచాను. ఇప్పుడు యూజ్ అయింది. ఇక్కడ పెట్టేశాను. స్టోన్స్ది బాగా కనిపిస్తుంది కదా అని అలా పెట్టేశాను. పెళ్ళప్పుడు కార్కి అతికిస్తారు కదా ఒక ఫోటో, సుస్మిత వెయిట్స్ ప్రవీణ్ కుమార్ అనేసి, అది ఇప్పటికీ దాచాను. 9 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. దాన్ని వెనకాల పెట్టాను. ఇలా క్రాఫ్ట్స్ చేస్తుంటే మా నేమ్స్ కనిపించాలి అన్న ఉద్దేశంతో అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా వాటర్లో మనీ ప్లాంట్ వేసి పెడుతున్నాను. న్యాచురల్గా మంచి వైబ్ ఉంటుందనేసి పెడుతున్నాను. ఈ ట్రేలో డ్రై ఫ్లవర్స్ లాంటివి ఉంటాయి, అవి మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. అందుకనేసి అక్కడ పెట్టా. టేబుల్ పైన పెడితే అంత బాగా కనిపించట్లేదని కింద పెట్టేశాను. ఇంక ఈ మనీ ప్లాంట్ గ్లాస్ కదా, పిల్లలు వచ్చి వాటికి తగిలినా మళ్ళీ అది పగిలిపోయిద్ది, ఎందుకు వచ్చింది అనేసి పిల్లలకు గుచ్చి అంత ఇబ్బంది కదా, అందుకు రిస్క్ అనేసి తీసేసి అటు సైడ్ పెట్టేసి ఇది ఇటు పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ నేను ఇది వీడియో చేశాను, షార్ట్ వీడియోలో పెట్టాను, దివాళీ అప్పుడు తీసుకున్నా అనేసి. ఇంకా దీన్ని కూడా పైన లైటింగ్స్ పెట్టేస్తే మస్తు అనిపిస్తుంది అనిపించి తీసుకొచ్చి ఇది కూడా సెటప్ చేసేసాను. నాకు ఇలా క్రియేటివ్గా ఏదైనా వెరైటీగా చేయడం అంటే చాలా భలే అనిపిస్తుంది, మస్తు నచ్చుద్ది. ఇంకా అలానే ఈ లైట్ సెటప్ ఇదంతా కూడా చూసాక చాలా పాజిటివ్గా ఇంకా వీడియోస్ చేయాలి అన్నట్టు అనిపించాలి అన్న ఉద్దేశంతో ఈ టేబుల్ సెటప్ అనేది చేసుకున్నాను. ఇంకా బయట బాల్కనీలో చేసేదాన్ని కదా, ఇంకా అక్కడ ఊకే టేబుల్ తీసుకెళ్ళి అక్కడ వేసి కావాల్సినవి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ వాటిని తీయాలి పెట్టాలి, అబ్బా అంతా మంచిగా అనిపించట్లేదు అనమాట. ఇబ్బందిగా బద్ధకంగా అన్నీ అనిపించి ఎందుకు వచ్చింది, ఒక టేబుల్ సెటప్ చేసుకుంటే అయిపోయిద్ది కదా అనేసి ఇంకా ట్రై చేశాను అనమాట. అనుకోకుండా సడన్గా చేసుకున్నాను. ఇది ఎలా వచ్చింది చెప్పండి. ఈ లైట్స్ని ఆఫ్ చేశాక ఎలా ఉందో చూడండి. ఈ లైట్స్ 4 typesలో వెలుగుతాయి, అలా వచ్చి అలా పోతాయి. మిల్క్ అంటాయి, ఒకసారి మిల్క్ అంటే ఇంకోసారి ఆగిపోతాయి, ఇలా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. చూడండి.
ఇంకా టేబుల్ కిందనే ఒక ర్యాక్ ఇచ్చారు. ఆ ర్యాక్లో నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టేసుకున్నా. డ్రాయింగ్ బుక్ అండ్ అలాగే జ్యువెలరీ చేసేటప్పుడు కావాల్సిన థింగ్స్, ఇంకా క్యాలియోగ్రఫీ బ్రష్ కమ్ పెన్ అనమాట. అది పెన్ టైప్లో ఉంటుంది. ఇంకా కలర్స్, అక్రిలిక్ పెయింట్స్ అనమాట. నెక్స్ట్ ఫెవిక్రైల్, ఒక డైరీ అండ్ అలాగే ఇంకొక డైరీ. ఇది అసలు ఓపెన్ కూడా చేయలేదు, కొత్త డైరీ అనమాట, లాస్ట్ ఇయర్ తీసుకున్న. ఇంకా క్రేయాన్స్, ఒక ఫెవికిక్, అదే ఫెవికల్. చిన్నప్పుడు ఫెవికల్కి కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది కదా, మీకు కూడా ఉండేనా? ఇంకా నెక్స్ట్ ఇవి కలర్గా కనిపిస్తాయి, మంచిగా ఉంటుందని ఆడబెట్టిన. ఎలా అనిపించింది టేబుల్ సెటప్? మీకు నచ్చిందా? ఇంకా ఈ బాటిల్ వచ్చేసి బాదం పాలు ఉంటాయి కదా, అది పెయింట్ చేశాను. ఈ వీడియో కూడా షార్ట్స్లో ఉంటుంది. ఇంకా ఇది నా టేబుల్ సెటప్. నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది కదా, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. జై మహా ఛానల్.